రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్న వాలంటీర్లను చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకున్నారని పేద కురపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆంక్షల వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు. క్రోసూరులోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలో ప్రజలు మనసులు గెలుచుకుని ఓట్లు పొందాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. కేవలం కుట్రలు చేసి దొడ్డిదారిన గెలిపించేందుకు చంద్రబాబు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారన్నారు. వాలంటీర్ల సేవలతో ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మంచి పేరు వస్తుందనే భయంతోనే ప్రజల దృష్టిని మరలించి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఎంతో మంది ప్రశంసలు అందుకున్న వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ఉపయోగించి ప్రజలకు సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారన్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సేవలు అందిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. వాలంటీర్లను దేశ ద్రోహులుగా, కిడ్నాప్లుగా చిత్రీకరించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషయం చెబుతున్నారన్నారు. ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు సీట్లు ఇస్తే కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారన్నారు. ఆయన బాటలోనే వాళ్ళ నాయకులు కూడా దళితులను, ముస్లింలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. అమ్మాయిలని కిడ్నాప్ చేసేవాళ్ళలాగా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగంగా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. ఎంత చెడగొడదామనే ఆలోచన తప్పితే ఇది ఒకటే కాదు, ఇంగ్లీష్ మీడియం పెట్టి మంచి పేరు వస్తున్నాం ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అతను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు కొన్ని వ్యవస్థల ద్వారా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా ఆపితే మంచి పనిని కూడా ఆపేసి రేపు మళ్ళా తన జన్మభూమి కమిటీలు తీసుకొస్తాడేమో ఒకసారి ఆలోచన చెప్పాలి. జన్మభూమి కమిటీలు తీసుకొస్తే గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు జన్మభూమి కమిటీ రోజున వాలంటరీ వ్యవస్థ అనేది గౌరవ వేతనంగా ఒక 5,000 ఇచ్చి నిరుద్యోగులు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కొంత ఉపాధి కలిగింది, వాళ్ళ గ్రామాల్లో అందరికీ సేవ చేయడానికి ఉపయోగపడతారు అనేది ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి గౌరవ వేతనంగా ఒక 5,000 ఇచ్చి పనిచేసే విధంగా వాళ్ళేమి ప్రభుత్వం తరపు నుంచి డిసైడ్ చేసే స్థాయి కాదు. వాళ్ళు ఒక ఐఏఎస్ ఇంప్లిమెంట్ చేయాల్సింది కింద స్థాయికి వచ్చేళ్ళకే అది అందరికీ అందట్లేదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఈ వ్యవస్థని తీసుకురావడం, సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకురావడం, దాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏం కావాలో అడిగి వాళ్ళకి సహాయం చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంటే అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవటం ఏది కూడా మంచి జరగకూడదు. మరి అట్లాగే కోవిడ్ టైంలో వాళ్ళు ఎంత సేవ చేశారో ఒకసారి మీ అందరికీ తెలిసిందే. వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల ఎంత మెరుగుపడిందో మేము ధైర్యంగా ఈ రోజున గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మేము అడగడం జరిగింది. ఏ సమస్య కూడా లేదు, ఏ పార్టీకి సమస్య లేదు, కులాలకు సమస్య లేదు, మతాలకు సమస్య లేకుండా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ కూడా సక్రమమైన మార్గంలో నడవటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు అంటే నిన్న ఒక నియోజకవర్గంలో, సంగిమల్ల నియోజకవర్గంలో ఒక అతను తీరా చూస్తే అతను ఎంఏ బీఈడీ చేశాడు. అంటే ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వకూడదా? అట్లాగే నెల్లూరులో కూడా ఒక ముస్లిం సోదరుడికి సీట్ ఇస్తే అక్కడ నుంచున్న క్యాండిడేటు ఇతను ఎవరో కూడా తెలియదు అన్నాడు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తే అతను ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తెలుసు. ఎంత అహంకారం అంటే ఒకసారి ఆలోచన చేయాలి. నీలాగా ఎన్ఆర్ఐలకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి, వ్యాపారం చేసే వాళ్ళకి, రాజకీయం తెలియని వాళ్ళకి
ఇలాగ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఆయన అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. నీలాగా ఒకే వర్గానికి, ఎన్ఆర్ఐలకి, ఏమీ తెలియని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఓడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు తప్పితే కనీసం ఇక్కడ ఉండి ప్రతిపక్షంగా